రేపటి ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన సంకేతాలతోటి ఈ రోజు మన మార్కెట్లు 250 పాయింట్లు పాజిటివ్ గా ఓపెన్ అయ్యి రోజంతా కూడాను పాజిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చినాయి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కాస్త డిప్ అయినప్పటికీ కూడా అక్కడి నుంచి తేరుకొని సెకండ్ హాఫ్ లో ఎమర్జ్ అయిన బయ్యింగ్ తోటి మరలా అప్ సైడ్ మూవ్ అవడం చూసాము మార్కెట్ లో. చివరికి నిఫ్టీ 233 పాయింట్లు లాభపడి 24,261 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 639 పాయింట్లు లాభపడి 78,205 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 931 పాయింట్లు లాభపడి 56,950 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ రోజు 2 సెక్టార్లు మాత్రమే నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా 21 సెక్టార్స్ ఉంటే 19 సెక్టార్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 2 సెక్టార్స్ ఐటీ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఈ రోజు నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి. నిఫ్టీ ఆటో స్ట్రాంగ్ గా 3.1% పాజిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ బ్యాంక్ 1.66% పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ 2.21% పాజిటివ్ గా క్లోజ్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ 1.8% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఓవరాల్ గా అన్ని సెక్టార్స్ కూడా ఈ రోజు చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. మార్కెట్ లో బ్రెడ్త్ కూడాను చాలా పాజిటివ్ గా ఉంది. ఓవరాల్ గా 3,305 స్టాక్స్ ట్రేడ్ అయితే 2,544 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. 673 స్టాక్స్ నెగిటివ్ గా ట్రేడ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 4:1 గా ఉంది. 4 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే 1 స్టాక్ మాత్రమే నెగిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక ఇంత వైబ్రెంట్ గా మన మార్కెట్లు మూవ్ అవడానికి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్రంప్ చేసిన కామెంట్స్. ట్రంప్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వారు గురించి కామెంట్ చేస్తూ వారు త్వరలో ముగియబోతోంది, వీఆర్ ఆల్మోస్ట్ డన్ అని చెప్పేసి కామెంట్ చేయడం తోటి ఆయిల్ ప్రైస్ లో సడన్ గా డ్రాప్ చూసాము. ఆయిల్ ప్రైస్ లో డ్రాప్ అవడం తోటి అంతర్జాతీయ మార్కెట్ లో బయింగ్ ఎమర్జ్ అయింది. దాంతో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. మన మార్కెట్స్ ఓపెనింగ్ నుంచే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వచ్చింది. సో ఈ వివరాలన్నీ కూడా మార్కెట్ లో ఏం జరిగింది, ఆయిల్ ప్రైసెస్ లో మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, రేపు మనం ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి, నిఫ్టీకి గానీ సెన్సెక్స్ గానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అనేది పూర్తిగా మనం ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఎఫ్ఐఐ డిఐ డేటా విషయానికి వస్తే నిన్నటి రోజున 9th మార్చి ఎఫ్ఐఐస్ 6,346 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే డిఐస్ 9,014 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేయడం చూసాము. డిఐస్ చాలా స్ట్రాంగ్ బయింగ్ అయితే చూసాం, కానీ ఎఫ్ఐఐస్ సెల్లింగ్ 6,000 కోట్ల కంటే అబోవ్ లెవెల్స్ గత 3 రోజుల నుంచి కూడాను వాళ్ళు అదే విధంగా సెల్ చేయడం అనేది కాస్త వర్రీ అయ్యేదగ్గ అంశమే. ఇక చార్ట్ ప్రకారం నిఫ్టీకి రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ నిన్నటి క్లోజింగ్ 24,030 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 24,000 లెవెల్ అనేది సపోర్ట్ కింద స్ట్రాంగ్ గా ఉంటుంది. అట్లానే రెసిస్టెన్స్ చూడాలంటే 24,400 24,400 క్రాస్ చేస్తేనే మరలా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.